సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 484వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ మంచిగా స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికము ఈ రెండింటి మధ్య ఒక వ్యత్యాసాన్ని తెలుసుకుందామంటే భేదాన్ని. మామూలుగా ధార్మిక జగత్తులో శాస్త్రాల్లో ఒక పదం ఉందండి, గృహస్థాశ్రమము అన్నారు, గృహస్థ ధర్మము అని కూడా అన్నారు. గృహస్థాశ్రమము, గృహస్థ ధర్మము, దీని అర్థం ఏమిటి? గృహస్థాన్ని ఆశ్రమం అని ఎందుకన్నారు? ఇది శాస్త్రాల్లో ఉందండి. అర్థమైందండి? అంటే గృహస్థములోనే ఉంటూ పవిత్రంగా ఉండండి అర్థం అండి. మామూలుగా ఆశ్రమం అంటే పడుపనులు చేయరు. అక్కడ ఆశ్రమంలో కామ క్రోధ లోభము అహంకారాలు నిషిద్ధము. అందుకని ఆశ్రమంకి వెళ్తారు, మనశ్శాంతి కోసం ఆశ్రమానికి వెళ్తుంటారు. ఇప్పుడు భక్తి మార్గంలో ఎందుకు ఈ తీర్థయాత్రలు ఫలానా ఆశ్రమానికి వెళ్ళేవండి అంటారు కదా, ఫలానా గురువు గారి ఆశ్రమం, ఫలానా స్వామి గారి ఆశ్రమం, ఫలానా సన్యాసి గారి ఆశ్రమం. ఆశ్రమం అంటేనే దానికి బేస్ ఫౌండేషన్ ఏంటి? పవిత్రత. ఇప్పుడు గృహస్థాశ్రమం అంటే ఏంటి? దీని అర్థం మనకు తెలియదు. మామూలుగా మనం అంటున్నాం గృహస్థాశ్రమం అనుకుంటున్నాం, కానీ ఎవరి గృహస్థము? అర్జునుడు యొక్క గృహస్థమా, లేక ఇంకెవరైనా గృహస్థమా? గీతలో ఎక్కడా కూడా చెప్పలేదు నేను ఒక్క అర్జునుడు మాత్రమే చెప్తున్నానని. ఏ ఒక్క శ్లోకం కూడా లేదు. అర్జునుడు ఎవరంటే భగవంతుణ్ణి తెలుసుకోగోరి వారి యొక్క సత్యమైనటువంటి పరిచయం తెలుసుకోవడం ద్వారా వారి మార్గాన నడవడానికి ఇష్టపడే వాళ్ళందరూ కూడా అర్జునుడే. అర్థమైంది? అది నామవాచకం కాదు. అర్జున అనే పేరు గుణవాచకం. జ్ఞానార్జన చేసేటువంటి వాడు అర్జునుడు. అర్థమైందండి? అర్జునుడు అంటే ప్రతి ఒక్కరూ ఈ 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పాడు చూసారా, మాం వేత్తి తత్వతః. అక్కడ మనుష్యులందరూ అన్నాడు కదా, ఒక అర్జునుడు అనలేదు కదా. వేల కొలది జనులలో ఒకానొకడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అటు ప్రయత్నం చేసినటువంటి అనేకులలో ఒక్కడు తెలుసుకుంటాడు. ఆ ఒక్కడు అర్జునుడు. తెలుసుకునే ప్రయత్నం ఆ మార్గంలో ఉంటాడు. తను తెలుసుకుని అనుభూతి చేసుకుని ఇతరులకు కూడా తెలియజేస్తాడు. అర్జునుడి యొక్క లక్షణం అన్నమాట. అంటే ప్రతి ఒక్కరు ఎవరైతే గృహస్థంలో ఉన్నారో, వైవాహిక జీవితంలో ఉన్నారో, సాంసారిక జీవితంలో ఉన్నారో, వాళ్ళు ఈ యొక్క కాలచక్రం యొక్క సమయాన్ని దృష్టిలో పెట్టుకుని భగవంతుడు గీత ద్వారా వెల్లడించినటువంటి అనేక ఆధ్యాత్మిక రహస్యాలని దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా మనం పరివర్తన చెంది మన గృహస్థాన్ని వికారాల నుండి తప్పించుకొని మనం ఆశ్రమంగా తయారు చేసుకోవాలి. అర్థమైందండి? 7వ అధ్యాయం 19వ శ్లోకంలో చెప్పేశాడు, బహూనాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి సమహాత్మ సుదుర్లభ. అట్టుండి ఆ విధంగా ఉన్నటువంటి అర్జునులు చాలా కొద్ది మంది దొరుకుతున్నారంట. సమహాత్మ సుదుర్లభ. గృహస్థాశ్రమం అంటే గృహస్థములోనే ఉండండి, ఆశ్రమంలో ఉన్న విధి విధానాల్ని పాటించండి. ఎందుకు? ఇది అంతిమ సమయము, అంతిమ శ్వాస. ఈ యొక్క కాలచక్రం యొక్క అంతిమ శ్వాస. కల్పము ముగియబోతోంది, నూతన కల్పం ప్రారంభము కాబోతున్నది, కలియుగము అంతము కాబోతున్నది, కృతయుగము ఆరంభము కాబోతున్నది. భగవాను వాచ. అర్థమైందండి? అందువలన ఆధ్యాత్మిక జగత్తులో మనం ఆధ్యాత్మిక దృష్టికోణములో, తత్వజ్ఞాన కోణములో, తాత్విక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే మనకి ఈ విషయాలు స్పష్టమవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ధార్మిక జగత్తులో ఎందుకు ఈ విషయాలన్నీ స్పష్టం అవ్వట్లేదు అంటే మన బుద్ధినేత్రాన్ని మనం మూసుకుంటున్నాం, అంధవిశ్వాసంలోనే నడుస్తున్నాం. ఈ రోజున విచిత్రకరమైన పరిస్థితి మనం ఏం చూస్తున్నాం అంటేనండి తెలుసా, అజ్ఞానంధకారములో ఉన్నటువంటి అత్యధిక శాతం మనుషులు సత్యమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారంగా జీవితాలను తయారు చేసుకుంటే వాళ్ళని ఎవరైతే తయారు చేసుకుంటున్నారో కొద్ది సంఖ్యలోని వాళ్ళని దోషులుగా ప్రకటిస్తున్నారు, వాళ్ళని నిందిస్తున్నారు. ఎంత విచిత్రంగా చూసారా?
ఒక చక్కటి మార్గంలో, పరమాత్మ నిర్దేశించిన మార్గంలో, గీతా మార్గంలో గీతని జీవితంలో అనుభవం చేస్తూ స్వయాన్ని ఆత్మగా ప్రతినిత్యము అభ్యాసం చేసుకుంటూ ఆత్మల తండ్రి పరమాత్మని రాజయోగ ప్రక్రియ ద్వారా గుర్తించి సంస్కార పరివర్తన చేసుకున్నటువంటి ఆ 7వ అధ్యాయంలోని 3వ శ్లోకంలో చెప్పినట్టుగా తత్వము ఆధారంగా, సత్యము, తర్కము, ఇంగిత జ్ఞానం ఆధారంగా తమ యొక్క జీవితాలను శ్రేష్టంగా మలచుకుంటున్నటువంటి వాళ్ళని అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి అజ్ఞానులు, దైహిక భ్రాంతిలో ఉన్న అజ్ఞానులు, మూఢత్వంలోనే జీవించే అజ్ఞానులు, వీళ్ళని దోషులుగా ప్రకటించడం జరిగిందండి. దోషులుగానండి, లేకపోతే నిందిస్తున్నారు, వీళ్ళే మార్గం కరెక్ట్ కాదు, ఇది హైందవ మార్గానికి విరుద్ధము, ఈ విధంగా ఇది అన్నమాట ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఒక్కరు కూడా విడిచిపెట్టారని గుర్తుపెట్టుకోండి. ఎక్కడో 100కో 100కో ఒకరు వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైతే పరమాత్మ యొక్క సత్యమైనటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకున్నారో, పరమాత్మ అనుభూతి రాజయోగ ప్రక్రియ ద్వారా జరుగుతుందో, పరమాత్మ చెప్పినట్టు విధంగా గృహస్థాన్ని ఆశ్రమంగా చేసుకుని కొన్ని లక్షల మంది వర్తమానంలో ఈ సమయంలోనే ఈ పుడమి మీద ఉన్నారన్న సంగతి మర్చిపోకండి. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. ఇప్పుడు మనం తదుపరి అంశంలోకి వెళ్దామండి. ఇప్పుడు గత 5 ఎపిసోడ్స్ లో మనము ఉపనిషత్తు మహామంత్రము, ఈశావాస్య ఉపనిషత్తు నోట్ చేసుకోండి, ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోండి. చాలా స్పష్టత. భగవంతుడు ఎవరు, దేవతలు ఎవరు, ప్రకృతి ఎవరు భగవంతుడు ఒక్కరే అనుకోవడం కాదు, కరెక్ట్ గా పిన్ పాయింట్ చేసే విధంగా ఈశావాస్య ఉపనిషత్తు 12వ మంత్రంలో చాలా చక్కగా మనం 5 ఎపిసోడ్స్ లో, అంటే సుమారుగా ఒక 2 గంటల సేపు మనం చర్చించుకున్నాము. దయచేసి ఈ 5 ఎపిసోడ్స్ ని పదే మీరు వింటే, బుద్ధినేత్రాన్ని తెలుసుకుని వింటే మీకు అర్థమవుతుంది. ఉపనిషత్తుల సారము, గీతా సారము, సర్వశాస్త్రాల సారము ఒకటి. ప్రతి ఒక్క మనిషి ఆధ్యాత్మిక జగత్తులో ఆత్మని గుర్తించి, పరమాత్మని గుర్తించి రాజయోగ ప్రక్రియ ద్వారా తమ యొక్క జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటము, అతి త్వరలో ఈ భూమండలంపై స్థాపన కాబడే సత్య త్రేతాయుగాలు అనబడే స్వర్గములో అడుగు పెట్టడం. అర్థమైందండి? ఇప్పుడు అదే కోణములో మరొక గీతా శ్లోకాన్ని మీ ముందు ఉంచబోతున్నానండి. ఇది 18వ అధ్యాయంలోని 49వ శ్లోకము. రాసుకునేవాడు రాసుకోవచ్చు. 18వ అధ్యాయంలోని 49వ శ్లోకం. ఒకసారి శ్లోకాన్ని వినండి, తర్వాత దానిలో తత్వాన్ని, లోతైన తత్వాన్ని మనం అర్థం చేసుకుందాం. 18:49. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహ. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహ. నైష్కర్మ్య సిద్ధిం, జాగ్రత్తగా ఉండండి, నైష్కర్మ్య సిద్ధిం నైష్కర్మ సిద్ధిం పరమాం సన్యాసేన గచ్చతి. ఇది శ్లోకం అండి. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాది గచ్చతి. ఇది చదువుకుంటే లాభం లేదండి. ఇంత చక్కటి సందేశం ఉంది అందులో. మన జీవితాన్ని ఉద్ధరించడానికి చక్కటి సందేశం ఉంది. మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు 18వ అధ్యాయం అయిపోయిందండి, మళ్ళీ రేపటి నుంచి మొదటి అధ్యాయం పారాయణం చేసుకుందాం. ఎంతకాలం కొనసాగిస్తారు? ఎంతకాలం మీరు పారాయణంతోనే, పఠన పారాయణం, శ్రవణ, ఈ ప్రచార ప్రసారానికే మీకు ప్రాముఖ్యత ఇస్తారండి? మీరు ఒక్కటిసారి బుద్ధి నేత్రాన్ని తెలుసుకోండి. మనం ప్రతి ఒక్కరూ వ్యక్తిత్వంలో ఏంటండి? మూల స్వరూపంలో ఆత్మ, శరీరము. ఆత్మ శరీరానికి యజమాని. ఆత్మ అవినాశి, శరీరం వినాశి. వినాశి శరీరం ద్వారా మనము చేసే ఈ పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం ద్వారా అవినాశి ఆత్మ చైతన్యం అవుతుందా? ఆత్మ యొక్క ఉనికిలే అర్థం చేసుకోకుండా, ఆత్మ జ్ఞానము లేకుండా, ఆత్మ యొక్క చైతన్య స్థితిని అనుభవం చేయకుండా, అందులో ఉన్న జన్మలుగా మనం చేసిన నీచ, నికృష్ట, భ్రష్ట, దుష్ట, పాప కర్మల ఫలితముగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన ఈ తామసిక ప్రధాన సంస్కారాలు సాత్వికంగా పరివర్తన చెందుతాయా? ఈ ప్రశ్నకి సమాధానం కావాలి. మనం 84 లక్షల జీవరాశులలో భగవంతుడు ఒక మనిషికి మాత్రమే బుద్ధి నేత్రాన్ని ఇచ్చాడండి, మానవ జన్మ అతి దుర్లభమండి, ఈ విధంగా అనుకుంటే ప్రయోజనం లేదండి. ఆ దుర్లభమైన జీవితాన్ని మనం దేనికోసం గడుపుతున్నామండి? కాలక్షేపం చేస్తున్నాం. ఏ విధంగా ఉదయం లెగిచినప్పటి నుంచి పడుకునే పోయేదాకా ఏ విధంగా చేయాలి? వండుకోవటం, తినడం, పడుకోవటం, పిచ్చాపాటి మాట్లాడుకోవటం, టీవీ సీరియళ్లు చూడటం, క్రికెట్ మ్యాచ్లు చూడటం, దీనికోసం సమయం ఉంది. కానీ బుద్ధినేత్రాన్ని తెలుసుకొని పరమాత్మ ఈ సృష్టి మీద అవతరించి చెప్తున్నటువంటి మహావాక్యాల సారాంశాన్ని స్పష్టంగా ఇన్ని వేల సేవా కేంద్రాలని
సాక్షాత్తు భగవంతుడి స్థాపన చేసి చెప్తుంటే మనకి ఏమాత్రం చీమ కుట్టినట్టు కూడా ఉండదండి. గుర్తు తెచ్చుకోండి. తర్వాత ఆఖరిలో ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపడవలసి వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకంలోని తత్వంలోకి వెళ్ళిపోదామండి. ఇందులో ముఖ్యంగా ఏమన్నాడు ఇక్కడ? 4 విషయాలు చెప్తున్నాడు. 4 విషయాలు. ఒకటి అసక్త బుద్ధి. అసక్త బుద్ధి అంటే దేని మీద? సర్వత్రా అన్నాడు. అంటే సమస్త ప్రాపంచిక విషయాల మీద మీకు ఇప్పుడు బుద్ధిని పెట్టకూడదు. అది జరుగుతాయంతే. మనకి ఏదైనా కావాలి, ఇప్పుడు ఆహారాన్ని మనం స్వీకరించాలి, వెళతాం, కాయగూరలు తెచ్చుకుంటాం, వండుకుంటాం, తింటాం. దాని మీద ప్రత్యేకంగా దానిలోనే పూర్తిగా దూరిపోయి ఇంకా అదే సర్వస్వము, ఈ వస్తువులు సేకరించుకోవడమే సర్వస్వము, వండుకొని తినడమే సమస్త, ఇదే జీవితం యొక్క అంతిమ లక్ష్యము, ఇది కాదనుకోవటం. అసక్త బుద్ధి సర్వత్ర అంటే సర్వత్ర అంటే ప్రతి ఒక్క ప్రాపంచిక దైహిక జీవితాన్ని సుఖమయం చేసుకోవడం కోసం, ఇంద్రియ సుఖాలని అనుభవం చేయటం కోసం మనం పోగు చేసుకునే ఈ విధంగా ఇంద్రియ సుఖ సాధనాలు, దాని కొరకు అవసరమైనటువంటి డబ్బు, దీనికోసమే ఇదే జీవితం పరమార్థము అనుకుని ఆ విధంగా గడుపుతున్న వాళ్ళకి భగవంతుడు చురకబెడుతున్నాడు. ఇది మోక్ష సన్యాస యోగములో 49వ శ్లోకము, అంటే ఆఖరి శ్లోకము. అందుకని కొంచెం కఠినంగా కూడా ఉంటాయి భగవంతుని మహావాక్యాలు, కఠినంగా కూడా ఉంటాయి. అసక్త బుద్ధి సర్వత్ర ఏమన్నాడు? తర్వాత ఏమన్నాడు? జితాత్మ అన్నాడు. జితాత్మ అంటే ఆత్మ జితాత్మ అంటే ముందు ఆత్మ యొక్క అనుభవం కావాలి, ఆత్మ జ్ఞానం కావాలి. నేను ఆత్మని, ఇది నా దేహము అన్న విషయం కావాలి. ఆత్మ అర్థమైనప్పుడే మనకి మనసు, బుద్ధి, ఈ సంస్కారాలు ఎలా ఏర్పడతాయి, మనసు ఏం చేస్తుంది, బుద్ధి ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేస్తుంది, నియంత్రిస్తుంది, దానికి అనుగుణంగా శ్రేష్ఠ కర్మలు ఏ విధంగా చేస్తామో, శ్రేష్ఠ కర్మల ద్వారా శ్రేష్ఠ సంస్కారాలు, దుష్ట కర్మల ద్వారా ఆ పనికిరాని దుష్ట సంస్కారాలు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ ఇంద్రియాల యొక్క జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? జితాత్మ అంటే ఇవన్నీ వచ్చేస్తాయండి. ఇవన్నీ వచ్చేస్తాయి. భౌతిక ప్రపంచములో మన జీవితాన్ని ఏ విధంగా అయితే మనం ఇప్పటి వరకు జీవిస్తున్నామో దానికి యూటర్న్ తీసుకోమంటున్నాడు. ఆత్మని జయించడం అంటే ఆత్మిక స్థితిలోకి రావాలి, ఇంద్రియాల మీద అదుపాజ్ఞ రావాలి, విషయ వికారాల మీద అదుపాజ్ఞ రావాలి, కంట్రోల్ రావాలి. ఆత్మ సంయమ యోగం అంటాడు 6వ అధ్యాయంలో. అర్థమైంది? ఆత్మ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ అంటే సార్ సెల్ఫ్ అంటే తెలియదు కదా. సెల్ఫ్ అంటే మనం శరీరం అనుకుంటున్నాం. శరీరం అంటే శరీరం కంట్రోలా? శరీరం ఏం కంట్రోల్ చేస్తారు? శరీరాన్ని మనం ఏం కంట్రోల్ చేయక్కర్లేదండి. ఆత్మని మనం అనుభవం చేస్తే, ఆత్మ శరీరానికి యజమాని అంటే అప్పుడు ఆత్మ శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. అప్పుడు నేను నా యొక్క ఇదేమంటారు, యాపరేటస్ అంటారు కదా, ప్రకృతి యాపరేటస్. 23 ఇందులో ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. 5 పంచతత్వాలతో కూడుకున్న శరీరము, తర్వాత 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు, మనసు, బుద్ధి, సంస్కారాలు, 23. వీటికి యజమాని ఆత్మ అంటున్నాడు కదా. అర్థమైందండి? అందువల్ల మనం ఇవన్నీ చర్చించుకున్నాం. ఎంత చర్చించుకున్నా సారం ఒకటే బయటకు వస్తోంది, ఇంద్రియాల మీద మీకు కంట్రోల్ ఉండాలి. ఆత్మని జయించడం అంటే ఇంద్రియాల యొక్క కంట్రోల్ ఉండాలి. అంటే ఏంటి? కళ్ళు ఏది చూడాలో అదే చూడాలి, చెవులు ఏది వినాలో అదే వినాలి, మా నోరు ఏది మాట్లాడాలంటే అదే మాట్లాడాలి, మనసు ఏది ఆలోచించాలి, ఏది మన ఆత్మని శుద్ధి చేసేటువంటిది ఏది, బుద్ధి ఏది సరైన నిర్ణయం తీసుకోవాలి. సంస్కారాలు తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా పరివర్తన చెందాలి. ఇదనమాట బుద్ధి పనిచే జితాత్మన అంటే. అర్థమైందండి? అసక్త బుద్ధి సర్వత్ర, అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మన. తర్వాత ఏమన్నాడు? విగత స్పృహ అన్నాడు. విగత స్పృహ. విగత అంటే విడిచిపెట్టాలంటున్నాడు. ఏం విడిచిపెట్టాలి? స్పృహ దేని మీద ఉండకూడదు? ఈ భౌతిక కోరికల మీద స్పృహ ఉండకూడదు. నిరంతరం అదే ఆలోచన, లాంగింగ్ అంటాడు, లాంగింగ్ ఫర్ మెటీరియలిస్టిక్ డిజైర్స్. నిరంతరం అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి. ఈ జీవితకాలం అంతా 24 గంటలు, 1440 నిమిషాలు, ఇంకా ఇంటూ 60 పెడితే ఎన్నో వేల సెకండ్లు. ప్రతిదీ ఇంకా జీవితం అంతా కూడా ఈ భౌతిక, ఈ శరీరం ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. ఇప్పుడు నా ఏజ్ ఎంత? ఇప్పుడు 72 సంవత్సరాలు. ఎంతవరకు ఉంటాను? సడన్ గా మీకు పోయారన్న వార్త కూడా రావచ్చు, ఆశ్చర్యం పడక్కర్లే. ఎందుకంటే ఇప్పటి వరకు శరీరాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఎవరు కూడా నోటీస్ తీసుకుని పోలేదు. ఉన్న పడంగా అవునండి ఈ వీడియోస్ ఆపేశారు ఏంటండి అంటే, అవునండి ఆయన పోయారండి అనొచ్చు. ఉన్న యథార్థాన్ని, వాస్తవాన్ని గ్రహించాలి మనం. ఎంతకాలం అండి ఊరికినే అన్ని చదువుకుని కూడా ఏమి తెలియని వాళ్ళగా ఉండటం? అందుకని ఇక్కడ విగత స్పృహ, విగతాన్ని విడిచిపెట్టడం. అర్థమైందండి? స్పృహ అంటే ఏంటి? స్పృహ అంటే లాంగింగ్,
ఈ దాని మీదనే తపన, అది పొందాలి, ఇది పొందాలి. దానికోసం పొద్దున్న వెళ్తాడు, సాయంకాలం కూడా వస్తాడు, ఎన్నో 10 గంటలు తిరుగుతాడు, ఏదో సంపాదించాడు, డబ్బు సంపాదన, ఈ యొక్క ప్రాపంచిక కోరికల వెంట పడిపోవటం, అది కావాలి, ఇది కావాలి, అది చేసావా, ఇది చేసావా, సమయం అంతా దానికే పోతుంది కదా. ఇప్పుడు భగవంతుడు ఏమంటాడు, అంతిమ సమయం, ఆఖరి సమయము, చాలా క్లిష్టమైన సమయము, ఇది సమయం యొక్క పిలుపు, ఇది భగవంతుడి యొక్క పిలుపు, కాల్ ఆఫ్ టైం, కాల్ ఆఫ్ గాడ్ అంటున్నాడు కదా. బహూనాం జన్మనాం అంతే అన్నాడు కదా. అంతే అంటే అంతిమ జన్మ అంటున్నాడు కదా. అర్థమైంది కదండి. అసక్త బుద్ధి సర్వత్ర నంబర్ 1, జితాత్మన రెండవది, తర్వాత విగత స్పృహ అన్నాడు. విగత స్పృహ తర్వాత ఏమన్నాడండి, నైష్కర్మ్య సిద్ధిం అన్నాడు. నైష్కర్మ్య సిద్ధిం. నైష్కర్మ్య సిద్ధిం అంటే ఏంటి? నిష్కర్మ, కర్మ చేస్తాం, కర్మ చేస్తున్నావు, అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఎప్పుడవుతుంది? నైష్కర్మ్యం అంటే నేను చేస్తున్నాను, ఈ యొక్క పని యొక్క సక్సెస్ కి నేనే కారణము, ఇదంతా కూడా నా వల్లనే జరుగుతోంది, నేను లేకపోతే పని జరగదు. ఇవన్నీ కూడా ఏంటి? నేను కర్తృత్వ భావన. అర్థమైందండి. నైష్కర్మ్యం అంటే ఉండకూడదు అంటున్నాడు. నైష్కర్మ్య సిద్ధిం, నైష్కర్మ్య సిద్ధిం అంటే ఏం చెప్పాడు ఇక్కడ? కర్మబంధరహిత పరమస్థితి అన్నాడు. ఎటువంటి స్థితి పొందాలి అంటే, సిద్ధిం అంటే అల్టిమేట్ గా మీరు పొందాల్సింది ఏంటి? మీరు చేసే కర్మలు, మీరు మాట్లాడే మాటలు, మీ మనసు ద్వారా మీరు చేసే సంకల్పాలు, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి అంటాం చూసారా, పరమాత్మ యొక్క దివ్య ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చెయ్యాలి. నేను చేస్తున్నానని కాదు, పరమాత్మకి నేను బుద్ధిని అర్పించేశాను. అర్థమైందండి. పరమాత్మ నా చేత శ్రేష్ఠ కర్మలు చేయిస్తున్నాడు. తన యొక్క యజ్ఞం ఏదైతే ఉందో, రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతాజ్ఞాన యజ్ఞము, వర్తమానంలో సృష్టి పరివర్తన యజ్ఞము, సంస్కార పరివర్తన యజ్ఞం భగవంతుడు చేస్తున్నాడు. ఆ భగవంతుడి యజ్ఞాన్ని నేను ముందుకి నడిపించే కర్మలు నేను చేస్తున్నాను. అర్థమైందండి. అందుకనే అప్పుడు నేను చేస్తున్నానని కర్తృత్వ భావన కానీ పోయినట్లయితే, కర్తృత్వ భావన పోయినట్లయితే అప్పుడేమవుతుందండి? అది పరమాత్మని పొందేటువంటి మార్గం అంటున్నాడు. తర్వాత సన్యాసేన అధిగచ్చతి. సన్యాసేన అంటే ఏంటి? సన్యాసేన అంటే ఏంటంటే, నీవు కర్మ చెయ్యి కానీ కర్మ ఫలితాన్ని సన్యసించు. నేను చేస్తున్నానన్న అహంకారాన్ని సన్యసించు. దాని మీద ఫలితం నీకు సంబంధం లేదు. ఎందుకంటే నీవు పరమాత్మ యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని ఆధారంగా చేసుకుని నేను కర్మలు చేస్తున్నాను కాబట్టి దాని ఫలితం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అది భగవంతుడికే చెందుతుంది, నాకే సంబంధము లేదు. అప్పుడు ఆ విధంగా ఉంటే నువ్వు పరమాత్మను పొందుతావు. ఇప్పుడు ఒకసారి దీని తాత్పర్యం వినండి. నేను ప్రతి పదం యొక్క అర్థాన్ని వివరించాను. ఎవరి బుద్ధి ఎక్కడ ఆసక్తికి లోను కాకుండా ఉంటుందో, ఎవరు తన మనస్సును జయించి, ఎవరి బుద్ధి ఎక్కడ ఆసక్తికి లోను కాకుండా ఉంటుందో, ఎవరు తన మనస్సును జయించి, ఇక్కడ జితాత్మన అన్నాడు చూసారు, మనసు. బేసికల్ గా ఆత్మని జయించడం అంటే మనసుని జయించడం అండి. అర్థమైందండి. మన్ జీతే జగత్ జీతే అంటాడు. మనసును జయిస్తే సృష్టి మొత్తాన్ని జయించే, ప్రపంచాన్ని జయించినట్టే అంట. ఈ మనసే మన యొక్క జీవితాన్ని ఉన్నతంగా చేయటం కానీ భ్రష్టు పట్టించడానికి కానీ ఒకటే కారణం. అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నాడు గీతలో? మన్మనాభవ అంటున్నాడు. నీ మనసు నాకు ఇచ్చేసాయి. మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఇది ఎవరి కోసం చెప్తున్నాడు ఒక్కసారి అర్థం చేసుకోండి. అందుకని ఏమంటారు? ఎవరు తన మనస్సును జయించి ప్రాపంచిక కోరికలను పూర్తిగా విడిచిపెడతారో, ప్రాపంచిక కోరికలు ఎంత మన శరీర నిర్వహణం కోసం, మన కుటుంబ నిర్వహణం కోసం ఎంతవరకు అవసరమో అంతవరకే పరిమితం చేసుకోవాలి. మిగతా కొంచెం సమయాన్ని మనము కాస్త ఆధ్యాత్మికంగా, అంటే ఆత్మ జాగృతి చేసుకోవడానికి, పరమాత్మని గుర్తించడానికి, పరమాత్మ నేర్పిస్తున్నటువంటి రాజయోగ ప్రక్రియ ద్వారా ఆత్మలో ఉన్నటువంటి కుళ్ళు కడుక్కోవటానికి మనం వినియోగించుకోవాలి. తర్వాత ఏమన్నాడు? విగత స్పృహ అయిపోయింది కదండి. తన మనసును జయించి ప్రాపంచిక కోరికలను పూర్తిగా విడిచిపెడతారో వారు సన్యాస భావం. సన్యాస భావం అంటే భగవంతుడి కొరకు నేను త్యాగం చేశాను. అర్థమైందండి. సన్యసించడం అంటే ఇల్లు వాకిలు విడిచిపెట్టి, భార్య బిడ్డలు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోవటం కాదు. అర్థమైందండి. మన కర్మ చెయ్యాలి. పరమాత్మ యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేసి నేను చేస్తున్నానన్న భావాన్ని
మరియు కర్మ యొక్క ఫలితాన్ని రెండింటిని విడిచిపెట్టాలి. అర్థమైందండి? అదన్నమాట సన్యాస ద్వారా కర్మ బంధాలకు అతీతమైన పరమ నైష్కర్మ్య సిద్ధి అదనమాట. అటువంటి సిద్ధిని పొందుతారు. అంటే ఏంటి? మనం చేసే కర్మలు మన ఆత్మని పవిత్రంగా తయారు చేస్తాయి. కానీ ఇప్పటికే కుళ్ళిపోయిన ఆత్మని ఇంకా బంధనంలోకి వచ్చావంటే ఇంకా కుళ్ళిపోవడం అనమాట. బంధనం ఎప్పుడు వస్తుంది? కర్మబంధనం ఎప్పుడు వస్తుంది? పరమాత్మని విడిచిపెడతాం, ఆత్మజ్ఞానాన్ని విడిచిపెడతాం, దేహభ్రాంతిలోనే ఉంటాం, నేను దేహం అనుకుని దైహిక సుఖాల కోసం మనం చేస్తాం. చూసారా? ఈ కర్మలన్నీ ఆ కర్మ బంధనంలోకి తీసుకుని వెళ్తాయి. ఈ కర్మ బంధనంలోకి తీసుకుని వెళ్ళటం అంటే ఆత్మని పాడు చేస్తాయి. ఇప్పటికే కుళ్ళిపోయిన ఆత్మని ఇంకా పాడు చేస్తాయి అనమాట. ఒక్కసారి ఇందులో ఉన్న తత్వాన్ని 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తానండి. ఈ శ్లోకము మోక్షానికి ముందు వచ్చే అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిని వర్తిస్తోంది. మోక్షం అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి మనం ఏం చేస్తామండి? కొత్త ప్రపంచములోకి వెళ్ళడానికి మనం తయారవుతున్నాం. అది మోక్షం అంటే అది శరీరాన్ని విడిచిపెట్టి ఎక్కడ వెళ్తామో పరంధామంలో కాసేపు గడిపి తర్వాత నూతన ప్రపంచం ప్రారంభం అవబోతుంది. కాబట్టి దాంట్లో శ్రేష్టమైన జన్మలు మనం తీసుకోబోతున్నాం అనమాట. అందుకని దానికి ముందున్న అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిని వర్ణిస్తుంది. అంటే ఇది కర్మలను త్యాగం చేసే విషయం గురించి కాదు, ఇది కర్మ బంధనం యొక్క త్యాగం. కర్మని త్యాగం చేయకూడదు. దీన్ని కర్మ సన్యాసం అనుకున్నారు. కర్మ సన్యాసము కాదు, కర్మ ఫల సన్యాసము. అర్థమైందండి? ఆ విధంగా త్యాగముగా ఇది ప్రస్తావిస్తుంది. ఇప్పుడు ఒక్కసారి దీని లోతుల్లో కొంచెం వెళ్ళగలిగితే నిజమైన యోగి యొక్క మొదటి లక్షణం ఏంటండి? యోగి యొక్క మొదటి లక్షణము ఆసక్తి. ఆసక్తి అంటే ఏంటి? పనులు వదిలివేయటం కాదు, భౌతిక ప్రపంచంలోనే ఉంటూ దైహిక సంబంధమైన కర్మలు ఖచ్చితముగా చేయాలి. దైహిక సంబంధమైన కర్మలు అంటే దైహిక సంబంధమైన అంటే ఏంటి? దైవీ సంస్కారాలు తెచ్చుకునే కర్మలు చెయ్యాలి. తాను నేను చేస్తున్నానన్న అహంకారము, ఫలాశక్తి విడిచిపెట్టాలి. నేను చేస్తున్న కర్తృత్వ భావన అంటాడు. అదైన తర్వాత కర్మ ఫలము. ఇందులో నేను చేస్తున్నానన్న భావం పోవాలంటే మీరు రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చండి. 5వ అధ్యాయంలోని 8-9లో చాలా బాగా వర్ణిస్తాడండి. చాలా చక్కగా నైవ కించిత్ కరోమీతి. నేను ఆ శ్లోకం ఒక్కసారి నంబర్ కరెక్ట్గా 8-9 రాసుకోండి. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ సత్యం శృణ్వన్ స్పృశన్ అదేనండి విగ్రన్నశ్నన్ గచ్చన్ స్వపన్ స్వతన్ ప్రలపన్ విసృజన్ గృహుణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియార్దేషు వర్తంత ఇది ధారయన్. అర్థమైందండి? ఆ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. నీవు పరమాత్మతో కనెక్ట్ అయి ఉన్నట్లయితే కళ్ళు ఖచ్చితంగా మంచి చూస్తుంది, చెవులు ఖచ్చితంగా మంచి వింటుంది, కాళ్ళు ఖచ్చితంగా మంచి ప్రదేశం వెళ్తాయి, నోరు ఖచ్చితంగా మంచి మాటలు మాట్లాడుతుంది. ఇదనమాట ఆటోమేటిక్ గా జరుగుతుంది. నీవు చేయవలసిందల్లా ఏంటంటే పరమాత్మ ఫలాశక్తి విడాలి, నేను చేస్తున్నానన్న భావన విడాలి, నేను ఏమీ చేయడం లేదు అనే అంతర్గత స్థితిని మనము డెవలప్ చేసుకోవాలి. అంతర్గతంగా బాహ్యంగా కర్మ చూసారా? బాహ్యంగా కర్మ మనం చేస్తున్నాం, వండుకుంటున్నాం, తింటున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, డబ్బు సంపాదించుకుంటున్నాం, వ్యాపారం చేస్తున్నాం. కానీ అంతర్గతంగా అకర్త భావం ఉండాలి. అకర్త భావం అంటే ఏంటంటే నేను చేస్తున్నానన్న భావన. అదేవిధంగా కర్మ ఫలితాన్ని విడిచిపెట్టి ఆత్మిక స్థితిలో కర్మ యోగిగా అయ్యి పరమాత్మిక స్మృతిలో రాజయోగ ప్రక్రియ ద్వారా ఆత్మను శుద్ధి చేసుకోవాలి. ఇదే రాజయోగ ప్రక్రియలోని సాక్షిభావ స్థితి. సాక్షిభావ స్థితి నేను ఆత్మ, కర్త పరమాత్మ. పరమాత్మ నా ద్వారా చేస్తున్నాడు, పరమాత్మ ఇచ్చేసాను నేను. అర్థమైందండి? అక్కడ మత్పరాయణ, మత్పరహ, మత్పరము అంటాడు గీతలో చాలా శ్లోకాల్లో. నా మీద బలిహారము అంటాడు. అంటే పరమాత్మ చెప్పిన మార్గంలోనే మనం నడవటం అన్నమాట. అందుకనే 4వ అధ్యాయంలోని 7-8లో భగవంతుడు ఏం చెప్పాడు? నేను ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం ఈ పృథ్వీ మీద నేను రావటం జరిగింది. కాబట్టి నేను చేసే కర్మలను మీరు సమర్థించినట్లయితే మీరు నాకు అత్యంత ప్రియులుగా అవుతారు అని చెప్పాడు. అర్థమైందండి? సర్వత్రా అనే పదానికి ఏమిచ్చాడు? పరిస్థితులు మారినా చైతన్యం మారదు. చైతన్యం అంటే ఆత్మ ఎప్పుడు కూడా శుద్ధత, ఆత్మశుద్ధి కోసం పనిచేయాలి. పరిస్థితులు ఎలా ఉండండి, కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, కొన్ని పరిస్థితులు దుఃఖకారకంగా ఉంటాయి. సాధారణ మనిషి సుఖములో ఆనందం పొందుతాడు, దుఃఖం వస్తే క్షోభ, బాధపడతాడు, ఏడుస్తాడు సాధారణ మనిషి. కానీ ఒక జ్ఞాని ఏం చేస్తాడు? స్థితి మారిన స్వరూప స్థితి మారదు. స్వరూప అంటే స్వ అంటే ఆత్మ, ఆత్మ యొక్క స్థితి మారదు. అందుకనే ఇక్కడ స్థిత ప్రజ్ఞత అని 2వ అధ్యాయంలో 54-72 శ్లోకం, 19 శ్లోకాలు మీరు చదువుకోండి. అందులో ముఖ్యంగా 2వ అధ్యాయంలోని 56వ శ్లోకం నేను రాశాను. ఇక్కడ దుఃఖేశ్వను ద్విగ్నమనాహ
సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీరు మునిరుచ్యతే అంటాడు. అక్కడేంటి దుఃఖానికి కృంగిపోనివాడు, సుఖానికి పొంగిపోనివాడు అంటాడు. అది స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణము. అర్థమైంది? అంటే సోల్ కాన్షియస్నెస్ స్టేట్ లోనే అది మీకు డెవలప్ అవుతుంది. జితాత్మన అంటే ఏమిటి ఒక్కసారి గమనించండి. జితాత్మన అంటే ఏంటి? జితాత్మనకి జితం అంటే జయించడం. జయించడం అంటే మన బుద్ధి ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఒక్కసారి కురుక్షేత్ర యుద్ధ మైదానం వెళ్ళిపోతుంది. అక్కడ ఒక భయంకర యుద్ధము, కౌరవులు పాండవులు మధ్యలో రథసారథిగా పరమాత్మ శ్రీకృష్ణుడి స్వరూపంలో వచ్చి జ్ఞానబోధ ఇవన్నీ వెళ్ళిపోతుంది. కాదది. ఇక్కడ ఆత్మ మీద జయం అంటే స్వయం మీద జయం. నేను ఆత్మని అంటే ఏంటి? నేను ఆత్మని అంటే నా మీద జయం అంటే మన ఆత్మ యొక్క ఉనికిలోకి రావటం, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని తెలుసుకుని పరమాత్మతో ఈ కనెక్ట్ అవ్వటం ద్వారా మన కంట్రోల్లోకి వస్తుందన్నమాట. ఇది కురుక్షేత్ర యుద్ధ మైదానంలో కాదు, నిజమైన యుద్ధము మన మనస్సులో జరుగుతుందండి. పరిపరి విధాల ఆలోచనలు వస్తాయి. అది చెయ్యాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఈ కర్మ చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, వాడితో మాట్లాడాలి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఆత్మలో ఉన్నటువంటి సంస్కారాలు ఇప్పటి వరకు నిక్షిప్తముగా కాబడిన సంస్కారాలు శుద్ధి కాబడుతుందా, అశుద్ధిగా ఇంకా అశుద్ధి అవుతుందా అని మనం నిశ్చయించుకోవాలి. మన ఇంద్రియాల పట్ల ఆకర్షణతో మనం చేసేటువంటి యుద్ధం అన్నమాట నిరంతరం. దాన్నే అక్కడ జితాత్మన అంటాడు. అందుకని 6వ అధ్యాయం 5వ శ్లోకంలో ఏం చెప్పాడు? 6వ అధ్యాయంలోని 5వ శ్లోకం గుర్తుపెట్టుకోండి. 5, 6, 2 కూడా ముఖ్యంగా 5. అక్కడ ఏమంటాడు? నువ్వు ఆత్మజ్ఞానిగా అయితే నీ ఆత్మ నిన్ను ఉద్ధరిస్తుంది. నువ్వు ఆత్మజ్ఞానిగా కాకుండా దేహభ్రాంతిలోనే 24 గంటలు కూరుకుపోయి నేను దేహం అనే జీవితం గడిపితే నీ ఆత్మనే నిన్ను పాతాళానికి తొక్కేస్తుంది. 6వ అధ్యాయం 5వ శ్లోకం. ఆత్మాన మమసాదయేత ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన. అక్కడ ఆత్మ బంధువు అంట, ఆత్మ రిపు అన్నాడు. రిపు అంటే శత్రువు. నీ ఆత్మని నీకు శత్రువుగా పనిచేసి నీ జీవితాన్ని పాడు చేస్తుంది. అందుకని ఇప్పుడు ఇక్కడ జితాత్మన అంటే ఏంటి? వికారాలపై సంపూర్ణ విజయమే నిజమైన విజయము. దేహాభిమానం మీద సంపూర్ణ విజయమే నిజమైన విజయం. ఇక్కడ విగత స్పృహ అన్నాడు. ఒక్కసారి దాన్ని కూడా అర్థం చేసి ప్రయత్నం చేద్దాం. కోరికల నిర్మూలన. ఎటువంటి కోరికలు? ఇది అత్యంత కీలకమైనటువంటి పదం అంట. స్పృహ అంటే దీనేమన్నాడు? లాంగింగ్ అన్నాడు. సర్టన్ లాంగింగ్ అంటే సూక్ష్మంగా మనకు తీకుతుంటుంది. అక్కడికి వెళ్ళాలి, అది మాట్లాడాలి, ఇది సాధించాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి. ఈ లాంగింగ్ అంటాడు ఇంగ్లీష్ లో. కేవలం పెద్ద కోరికలు కాదు, గుర్తింపు కావాలి, గౌరవం కావాలి, ప్రశంస కావాలి. ఇవన్నీ కూడా బంధనమే అంటున్నాడండి. ఇవన్నీ కూడా ఆత్మని బంధిస్తాయి. ఎందుకంటే దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు ఎవరన్నా భారతరత్న మనం నెత్తిం పెట్టినా సంస్కార పరివర్తన అవుతుందా? ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. దానివల్ల ఎంత సమయం వేస్ట్ అవుతుందండి. ఎంత సమయాన్ని మనం పెట్టుకోవాలి ఆ కిరీటాన్ని పెట్టుకొని. అది కాదు ముఖ్యం. ఇప్పుడు ఫోకస్ టైం ఏ క్షణం అయినా శరీరం పోవచ్చు. శరీరం పోయే లోపల ఆత్మని సంస్కరించుకుంటే ఎన్నో జన్మలు మనకి రత్నగా ఉంటారు. ఆ విధంగా దైవీ సంస్కారాలతో భారతరత్న కంటే గొప్పగా మనం బ్రతుకుతామండి. అందుకనే భగవంతుడు ఏమంటాడు? ఇవన్నీ అక్కర్లేదయ్యా, గౌరవం, గుర్తింపు, ప్రశంస ఇవన్నీ కూడా బంధనమే అంటున్నాడు. అందుకని ఏం చెప్పాడు ఇక్కడ 3వ అధ్యాయం 37లో? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అన్నాడు. ఇది రజోగుణంలో తీసుకెళ్ళిపోతాయి. ఇది కామము అంటే కామనలు, ఈ యొక్క లైంగిక వాంఛలు, కామనలు, క్రోధము ఇవన్నీ కూడా రజువులో అంటే ద్వాపరంలోకి నెట్టేస్తాయి. సత్యయుగ త్రేతాయుగంలోకి రాకుండా చేస్తాయి. 2వ అధ్యాయంలో 71 ఏం చెప్పాడు? విహాయ కామాని సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ అన్నాడు. అక్కడ నిర్మమో భూత్వ సశాంతిం అధిగచ్చతి. నీకు ఆ స్పృహ అంటే ఈ భౌతిక ఇంద్రియ సుఖాలను పొందే కోరికలని త్యజించినట్లయితే నీవు ఏం చేస్తావు? కోరికలు విడిచినప్పుడే శాంతి అనుభవం చేస్తావు. దేహాభిమానం పోయినప్పుడే మాత్రమే ఈ స్పృహ పోతుంది. దేహాభిమానము ఈక్వల్ టు స్పృహ ఉంటుంది. ఆత్మాభిమానము నో స్పృహ. ఈ కోరికలు, భౌతిక కోరికల మీద, దాని మీద ఆసక్తి పోవాలి అంటే ఆత్మాభిమాన స్థితిలోకి మనం రావాలి. అర్థమైందని ఆఖరిగా ఒక శ్లోకం చెప్పి ముగిస్తాను. సన్యాసేన అన్నాడు. చూసారు ఇక్కడ సన్యాసం అంటే మన ఫలితాన్ని సన్యసించాలి. అందులో 6వ అధ్యాయంలోని మొదటి శ్లోకం చూసుకోండి. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసేన యోగేచ నా నిరగ్ని నచాక్రియ అంటాడు. అసలు సన్యాసం అంటే ఏంటి, యోగం అంటే ఆ నిర్వచనం ఇచ్చాడండి అక్కడ. లేదా అగ్నిహోత్రాన్ని మండించిన వాడు సన్యాసి కాదు, ఆ కర్మ చేయని వాడు యోగి కాదు. ఏమంటున్నాడు అక్కడ? కర్మ చేసి
కర్మ ఫలితాన్ని సన్యసించిన వాడే అసలైన సన్యాసి, అసలైన యోగి. అర్థమైంది. ముఖ్యంగా చెప్పేది ఏంటి, మనం ఈ విధంగా ఈ లక్షణాలన్నీ ఉన్నట్లయితే మనం ఏం చేస్తామండి, చక్కగా మనం నైష్కర్మ్య స్థితి అంటే మన ఆత్మని శుద్ధి చేసుకునే మార్గంలోనే మనం అందులో పడతాము. భగవద్గీత శ్లోకంలో ఏమి ఇచ్చాడో చూద్దామండి. 18వ అధ్యాయంలోని 49వ శ్లోకం అండి. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. ఇది నేను 56 శ్లోకాల లిస్టులో ఇంకొక శ్లోకం మిగిలి ఉందండి. ఇది ఆ 56వది. ఇంకొక శ్లోకం అయిపోయిందంటే మళ్ళీ నేను మంథనం చేసి ఇంకో టాపిక్ తీసుకొని వస్తాను మీ దృష్టికి. అర్థమైంది. 56వ శ్లోకం ఇది బుద్ధి గురించి. ఇక్కడ బుద్ధి యోగం అన్నాడు కదా, నైష్కర్మ్య సిద్ధి ఏమన్నాడండి, అసక్త బుద్ధి అన్నాడు. చూసారా, బుద్ధి అని ఉంది కాబట్టి ఈ శ్లోకం మనం ఇక్కడ తీసుకున్నాం. 56వ శ్లోకాన్ని మనం చర్చిస్తున్నాం. ఓ అర్జున, ప్రాపంచిక విషయములన్నింటి యందును ఆసక్తి లేనివాడును, స్పృహరహితుడును, స్పృహ అంటే మనం చెప్పుకున్నాం, అంతఃకరణమును జయించిన వాడును. ఇక్కడ జితాత్మ అంటే అంతఃకరణం అంటే ఆత్మ. అంటే ఆత్మను జయించడం అంటే ముందు ఆత్మగా అనుభూతి చెయ్యాలి. ఆత్మ యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని మనం కనిపెట్టి ఆత్మానుభూతిలోకి రావాలి. అంతఃకరణమును జయించిన వాడును అగు పురుషుడు సాంఖ్య యోగము ద్వారా, సాంఖ్య యోగం అంటే సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం అండి. అర్థమైందండి. అది మన బుద్ధిలో కూర్చోబెట్టుకోవడం ద్వారా పరమశ్రేష్టమైన నైష్కర్మ్య సిద్ధిని పొందును. అర్థమైందండి. సో ఇక్కడితో ఈ చర్చను ముగిస్తున్నామండి. తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్ మహామంత్రాన్ని, అందులో ఉన్నటువంటి లోతైన తత్వాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.